కీర్తనలు 14వ అధ్యాయం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలీయునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఈ 14వ అధ్యాయం మనం అదే కీర్తన, దాదాపు ఒక 2 వచనాలు కాకుండా 53వ కీర్తన కూడా అదే మనం కనుక గమనించి చూస్తే. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని వచనాలు రోమాపత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాల్లో కూడా పౌలు రాసినాడు. ఇది ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని రాయబడి ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గురించి దావీదు కీర్తన రాసినట్లుగా చూస్తాం. మొదటి 4 వచనాలలో దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వారంతటి వారుగా దేవుడు లేనటువంటి జీవితం జీవించినటువంటి భక్తిహీనతల గురించి, తర్వాత ఎవరైతే మిగిలిన 3 వచనాలలో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, నీతిగా జీవించడానికి ఆశ కలిగి ఆయన వైపు చూస్తున్నారో వారికి దేవుడు కలుగజేయబోయేటువంటి రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. మనం ఈ కీర్తన చదివినప్పుడు మొదటి వచనాల్లో చూసినప్పుడు ముఖ్యంగా చాలామంది అవిశ్వాసులు, భక్తిహీనులు, చాలామంది అవిశ్వాసుల గురించి ఈ కీర్తన రాసి ఉంటాడని అనుకుంటారు. అది కొంతవరకు మాత్రమే సరైనది. మనం గనక ఈ వచనాలన్నింటిని కూడా పరీక్షించి చూసినప్పుడు కొంతమంది విశ్వాసులని పిలువబడుతూ ఎటువంటి విధంగా జీవించాలో ఆ విధంగా జీవించాలైనటువంటి వ్యక్తుల హృదయాల యొక్క కార్యాలను కూడా పరిశీలించి చూసినప్పుడు వీటితో మనం పోల్చదగినవిగా మన జీవితాలు కనబడవచ్చు. అయితే ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ప్రభు వైపు మాత్రమే చూస్తూ ఆయన జీవనం ద్వారా నడిపించబడతారో వాళ్ళకి 7వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు వారిని తిరిగి రప్పించి రక్షణ కలుగజేసి వారిని స్థిరపరిచే దేవుడిగా ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ 7వ వచనంలో చూసినప్పుడు యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. అది ఇశ్రాయేలీయులు తిరిగి వారు రాజ్యాన్ని దేవుడు మొట్టమొదటిలో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా భూమి మీద స్థాపించబడి ఎల్లప్పుడూ ఏలబోయేటువంటి రాజ్యాన్ని గురించి చెప్పబడిన వాగ్దానం. కానీ అది ఆత్మ సంబంధంగా విశ్వాసులైన మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. కొన్ని విషయాలు మనం చూద్దాం. 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. కనుక మనం లోకంలో కనుక పరీక్షించి చూసినట్లయితే దేవుడు లేడు అనేటువంటి విధంగా జీవించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వేరే రకములైనటువంటి దేవుళ్ళు అని విశ్వసించవచ్చు. కానీ దేవుడు లేడు అనేటువంటి మాటకి మనం సరైనటువంటి అవగాహన కనుక అర్థం తీసుకుంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచటం లేదో వాళ్ళు, తర్వాత దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడని కానీ నిజమైనటువంటి దేవుడు కాకుండా వేరే దేవతలు రకరకాలైన వాటిని పూజించేవాళ్ళు వారు, తర్వాత ఇంకొంతమంది ఉన్నారు విశ్వాసులని చెప్పుకుంటారు. అంటే ఇశ్రాయేలు దేవుడు యెహోవా దేవుని యందు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలలో మనం చూసినప్పుడు దేవుని కలిగి
దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడేటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు మన సంఘాల్లో కానీ, క్రైస్తవులని పిలువబడేటువంటి సమాజాల్లో కానీ చాలామందిని మనం కనుక్కోవచ్చు, చూడవచ్చు. అంటే మనం దేవుడిని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, భక్తి కలిగిన వారు మనం చెప్పుకుంటూ, దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కాకుండా, దేవుని యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మనిచ్చేటువంటి జీవం యొక్క నియమం చొప్పున నడవకుండా, మన సొంతంగా మన బలం చేత శక్తి చేత నడిపించబడుతున్నటువంటి విశ్వాసులు కూడా వాళ్ళు దేవుడు లేరని చెప్పరు, కానీ దేవుడు లేని విధంగానే వారి యొక్క జీవిత క్రమం అంతా రోజంతా ఉంటుంది. అంటే దేవుని యొక్క ఆత్మలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మనకి అనుగ్రహించబడినటువంటి ఆ నూతన జీవం ద్వారా నడిపించబడేటువంటి ప్రక్రియ వాళ్ళ జీవితాలలో మనం చూడాలి. అప్పుడు వాళ్ళు దేవుడిని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క జీవాన్ని లేకుండా జీవిస్తున్నటువంటి బిడ్డల్ని చాలామందిని మనం క్రైస్తవ సమాజంలో చూడవచ్చు. వాళ్ళను కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు. అంటే మన వ్యక్తిగతంగా మరి సహజంగా రోజువారీ క్రమంలో ఏ విధంగా దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడాలో దానిలో మన నిర్ణయాలు, మన ఆలోచనలు, తలంపులు అవన్నీ కూడా దేవుని కలిగినవిగా కనబడుతున్నాయా లేదని పరీక్షించినప్పుడు ఈ మొదటి వచనంలో కానీ, తర్వాత రెండవ వచనంలో కానీ, మూడవ వచనంలో కానీ అవన్నీ కనబడవు. కనుక అది మనం పరీక్షించుకోవాలి. అవిశ్వాసులు దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళ విషయం అది తేటగా కనపడుతుంది. తర్వాత ఎవరైతే నిజమైనటువంటి దేవుని కాకుండా వేరే దేవుళ్ళని నిజమైన దేవుళ్ళుగా పూజించి ఆరాధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా కనపడుతుంది. విశ్వాసులని చెప్పబడేటువంటి వారిలో కూడా మరి కేవలం దేవుని పేరు తీసుకున్నారు, కానీ ఆయన జీవం ద్వారా ఆయన వైపు చూస్తూ నడిపించబడినటువంటి అనుభవం కలిగిన వారుగా లేరు. కనుక వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడిని నిజమైన విధంగా ప్రకటించడం లేదు. దానిని కూడా మనం పరిగణించాలి. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. వాళ్ళు విశ్వాసం ఉంచామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ హృదయాల్లో దేవునితో సంబంధం లేనట్లుగా వారి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వారు చెడిపోయిన వారు అంటే ఏది ఖచ్చితంగా ప్రభు సంబంధమైనదో ఆ విధంగా చేయకుండా జీవితాన్ని జీవించకుండా ఉన్నవాళ్ళని. అసహ్య కార్యములు అంటే లోకంలో ఏ విధంగా అయితే దేవునికి అయిష్టకరమైన కార్యములు ఉన్నాయో వాటన్నిటిని కూడా విశ్వాసులు అని పిలువబడుతూ కూడా లోకంతో స్నేహించి ఆ విధంగా నడిచేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క అలవాట్లు, పద్ధతులు, క్రమాలు అవన్నీ కూడా నేర్చుకునేవాళ్ళు. మేలు చేయవాడు ఒకడునూ లేడు. అంటే దేవుడు ఏ విధంగా కోరుతున్నాడో ఆ విధంగా జరిగించేటువంటి జీవితం లేదని అర్థం. రెండవ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఒకడునూ లేడు, ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. ఇటువంటి స్థితిలో అవిశ్వాసులను వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి విధంగా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూడాలని అందరినీ ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే లోకమును ఎంతో ప్రేమించను, అందరి కొరకు ఆయన చనిపోయాను అని, మన పాపముల కొరకే కాకుండా అందరి యొక్క ప్రాయశ్చిత్తార్థమై ఆయన చనిపోయాడు. కనుక అందరూ ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా నిజమైన విధంగా ఆయన ఎరగాలని తన కుమారుడు అర్పించినటువంటి బలి అందు విశ్వాసం ఉంచి సంపూర్ణంగా మరి అపవాది యొక్క బంధాల నుంచి, తర్వాత పడిపోయినటువంటి పాత స్వభావం నుంచి సంపూర్ణంగా విడుదల పొంది ఆయన ద్వారా ఆయనను హత్తుకుని జీవించాలని తండ్రి అని దేవుడు కోరుతున్నాడు. 4వ వచనం, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపం చేయువారు బహుగా భయపడతారు. ఇక్కడ పాపము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అక్రమము, లేకపోతే దేవుడు ఏది కోరుతున్నాడో, లేకపోతే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా మనిషి యొక్క సొంత బలము, శక్తి, వనరులు, లేక తనకు కలిగిన తెలివి, జ్ఞానం తర్వాత చేత బయటికి చక్కగా కనబడుతున్నటువంటి విషయాలను కూడా మనం దాంట్లో ఆ ఇంగ్లీష్లో చెప్పబడిన మాటకు కోవకు చేర్చవచ్చు. యెహోవాకు ప్రార్థన చేయక అంటే దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో ఆయన వైపు చూస్తూ ఆయన ద్వారా నడిపించబడి ఆయన నుంచి పొంది
ఆయనను రుచి చూచి ఆ విధంగా జీవించాలనేటువంటి తపన లేకపోతే ఆశ లేకుండా ఏదైతే మనం చూస్తున్నామో ఆ పరిస్థితులు లేకపోతే ఆ పరిస్థితులకు ఆధారంగా మనలో ఉన్నటువంటి వనరులు కానీ తెలివి జ్ఞానం కానీ వాటన్నిటిని సమకూర్చుకొని నడిపించబడటానికి చేసే ప్రయత్నం. మనం విశ్వాసులమని చెప్పబడుతూ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయన ద్వారా ఆయన మనకు పరలోకం నుంచి అనుగ్రహించేటువంటి లేకపోతే తెరవబడినటువంటి ద్వారాల ద్వారా లేకపోతే దినదినము ఆయన కృపను మనం రుచి చూచి ఆయన ద్వారా నడిపించబడాలనేటువంటి ఆశ కలిగి ప్రార్థన చేయకుండా ఉంటాం. దానికి వ్యతిరేకమైనది మనిషిలో ఉన్నటువంటి తెలివి జ్ఞానము తర్వాత బుద్ధి సంపద వాటన్నిటి ద్వారా నడిపించబడటం, అది అక్రమం అని చెప్పచ్చు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాగే జీవిస్తారు. అంటే దేవుడు లేకుండా వాళ్ళకు కలిగినటువంటి విషయాలను బట్టి వాళ్ళు చూస్తున్న విషయాలను బట్టి దాని ద్వారా నడిపించబడటానికి వాళ్ళు అలవాటు పడిపోయినారు. కానీ విశ్వాసులని చెప్పబడినటువంటి మనం కూడా మన విశ్వాసంతో కేవలము ప్రభువు మీద మాత్రమే ఆధారపడి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ద్వారా నడిపించబడాలనేటువంటి విధంగా సంపూర్ణమైనటువంటి హృదయంతో సమర్పణతో ఆయన దగ్గరికి రాగలిగి ఆయన మీద ఆధారపడుతూ జీవించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రభు వెతుకుతున్నాడు. సో చాలామంది వెలిగించబడిన తరువాత విశ్వాసులమని చెప్పబడిన తరువాత మనందరం కూడా మనలో ఉన్నటువంటి పాత స్వభావం కానీ పాప స్వభావం కానీ వాటిని గురించినటువంటి అవగాహనలోనికి దేవుడి యొక్క ఆత్మ మనలను తీసుకొస్తాడు. కానీ చాలామంది విశ్వాసులలో సమస్య ఏమిటంటే అలా మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన స్వభావాన్ని గురించి అవగాహన కలిగినప్పటికీ దాని నుంచి సంపూర్ణంగా విడుదల పొంది విశ్వాసం ద్వారా ప్రభు యొక్క జీవాన్ని మనలో అన్వయించుకొని ఆ జీవం ద్వారా నడిపించబడటానికి ఎటువంటి సమర్పణ అయితే అవసరం ఉన్నదో అది చాలా వరకు లోపిస్తుంది. ఆ లోపం వల్లే మరి విశ్వాసులైనటువంటి బిడ్డలు దేవునితో ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడవచేటువంటి ప్రక్రియలో ఎదగలేకుండా చాలా సంఘర్షణలలో ఇక్కడున్న విషయాలలో ఇరుక్కుని పోయి వాళ్ళలో ఉంచబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం యొక్క ఆధీనం కిందకు రాకుండా దేవునికి నిజమైనటువంటి సంపూర్ణంగా లోబడకుండా ఇక్కడున్నటువంటి విషయాలను చూస్తున్నారు కనుక వాటి ద్వారా నడిపించబడుతూ మరి ఏవైతే చూడనటువంటి దేవుడు ఆయన మనకు అప్పగించినటువంటి పరలోక సంబంధమైన స్వాస్థ్యం దాని విలువను గుర్తించకుండా నడిపించబడుతున్నారు వాళ్ళందరిని గురించి ఈ కీర్తన కూడా మనం చూడవచ్చు. అది ఎప్పుడైతే మనిషి మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలాన్ని తిన్నాడో అతని కన్నులు తెరవబడి ఇక్కడున్నటువంటి విషయాలను చూడటం ప్రారంభించాడు. తను మొట్టమొదటిగా దిగంబరిని తెలుసుకున్నాడు. అంతకు మునుపు వరకు కూడా కేవలం దేవుని మాత్రమే చూడగలిగాడు. ఎక్కడున్న విషయాలు అతన్ని తాకలేదంటే అతడు తన దిగంబరిని అని తెలుసుకోనలేనటువంటి స్థితిలో దేవుని యొక్క కాపుదల భద్రత ఉన్నది. ఎప్పుడైతే మనం వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఆ మంచి చెడు జ్ఞాన వృక్ష ఫలాన్ని తినటం ద్వారా ఇప్పుడు నేను విశ్వాసనని చెప్పుకుంటూ కూడా చూస్తున్నటువంటివి వినినటువంటి విషయాల ద్వారా నేను నా జీవితాన్ని నడిపించబడుతున్నానో అది అవిశ్వాస జీవితానికి గుర్తు. అటువంటిది కాకుండా నాలో ఉన్నటువంటి ఆ భ్రష్టత్వంతో కూడినది మేలు చేయలేనటువంటి తనంతో కూడినది యథార్థమైన విధంగా నిజమైనటువంటి ప్రభు యొక్క జీవం ద్వారా నడిపించబడకుండా ఉన్నటువంటి నాలో ఉన్న తత్వం మీద జయం పొందాలని నేను ప్రార్థించి ఆయన ద్వారా నడిపించబడి ఆయన కోరుతున్నటువంటి మేలును ఆయన జీవం ద్వారా చేయాలని తపన కలిగి అలాంటి వారు ఎవరైనా ఉన్నారని ఆయన వెతుకుతున్నాడు. కనుక మన జీవితంలో అటువంటి జీవము లేనట్లయితే అది కనుక పని చేయనట్లయితే మనం కేవలం అవగాహనలోనికి వచ్చి అది రాతి నేల మీద పడినటువంటి విత్తనం వలె ఒకసారి మొలకెత్తుతుంది, కానీ మరలా సమస్య వచ్చినప్పుడు అది వేరు లేనిది కనుక ఎండిపోయినట్లుగా మన జీవితాలు మారకూడదు. ఏవైతే సమస్యలు ఇబ్బందులు మన జీవితంలో ప్రభువు తీసుకుని వస్తాడో వాటన్నిటి ద్వారా ఆ రాతి నేలను సరైన విధంగా దున్ని ఆ ప్రభు యొక్క జీవం లోతుగా ఏరుపారి ప్రభు కోరిన విధంగా మేలు చేసే విధంగా మన జీవితానికి మనం అలవాటు చేసుకునేటువంటి దానికి సంపూర్ణమైనటువంటి సమర్పణలోనికి రావాలి.
అప్పుడు మాత్రమే ఆయన జీవం ద్వారా మనం మేలు చేయగలిగినటువంటి విధంగా ఆ ప్రార్థనా జీవితం కానీ, తర్వాత ప్రభువును సంతోషపరచగలిగినటువంటి మరి ప్రాక్టికల్గా జనదిన జీవితంలో ఏదైతే చూడాలో అవన్నీ కూడా కనబడతాయి. చూడండి, మనం ప్రభు మనల్ని ప్రేమించి మన పాప క్షమాపణ కొరకై ఆయన యొక్క సొంత ప్రాణాన్ని బలిగా అర్పించి సమస్తాన్ని మనకు అప్పచెప్పినటువంటి దేవుడు, మరి ఆయనను అటువంటి విషయాల ప్రకారంగా మన జీవితాన్ని అలవరుచుకొని క్రమంగా నడిచేటువంటి విషయంలో విశ్వాసులమైన మనం ఏ విధంగా సమర్పించుకోవాలో ఆ విధంగా సమర్పణ జీవితం లేని ద్వారా ఎంతో నష్టాన్ని మన జీవితంలో ఇప్పటివరకు తెచ్చుకున్నాం. అటువంటిది కాకుండా ఇప్పుడైనా సరైన విధంగా మనం లోబడి ఆ జీవం మనలో పనిచేయాలనేటువంటి ఆశ కలిగి ఆ జీవం పనిచేసేటంత వరకు మనం ఓపికతో విశ్వాసంతో ఆయన వైపు చూచి ఆయన మనలో కోరుతున్నటువంటి ఫలముల యొక్క అభివృద్ధిలోనికి మనం రాగలిగేటట్లుగా మనం దేవుని వైపు తిరగాలి. 4వ వచనం ఆఖరి భాగం, పాపము చేయువారు బహుగా భయపడుదురు. కనుక ఎప్పుడైనా సరే మనకి అవగాహన కలిగి నేను సరిగా జీవించటం లేదు అనేటువంటిది అవగాహన కలిగి ఏది సరిగా జీవించాలో అది తెలుసుకొని ఈ రెండుకి మధ్యలో ఉన్నటువంటి సమర్పణ లోపం ఏదైతే ఉన్నదో అది మనకి అర్థమవుతున్న కొలది మనకు భయం కలుగుతుంటుంది. ఎందుకంటే నేను ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించట్లేదు కనుక మరి దేవుని భయం నెరిగి మిమ్మల్ని అందరినీ ప్రేరేపించుతున్నామని పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయంలో విశ్వాసం గురించి చెప్పినట్లుగా మనం గనక మన శరీరంతో దేవుని యొక్క జీవం లేకుండా జీవించిన ప్రతిక్రియకు విశ్వాసులమైన మనం కూడా లెక్క అప్పచెప్పవలసినది. అవిశ్వాసులైన వారు ఏ విధంగా అయినా సరే లెక్క అప్పచెప్పవలసిందే. ఎందుకంటే వాళ్ళు దేవుని గురించి తెలియబడినప్పటికీ వారు విశ్వాసించలేదు కాబట్టి. విశ్వాసించిన మనం కూడా సరైనటువంటి విధంగా తెలిసి కూడా సరైన విధంగా జీవించకపోతే దాని విషయంలో మనం కూడా భయపడవలసిందే. ఎందుకనగా మరి రాజు అందరినీ సరైన విధంగా యథార్థమైన హృదయంతో ఏలాలి అంటే మరి తన ఇంటి వారి విషయంలో కూడా అతడు సరైన విధంగా న్యాయం తీర్చేవాడుగా ఉండాలి. కనుక మనం దేవుని యొక్క ఇంటి సంబంధంగా లేకపోతే ఆయన బిడ్డలంగా పిలువబడే మనం తప్పు చేసినప్పుడు లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా మన యొక్క జీవిత క్రమం కనుక ఉంటున్నట్లయితే దానిని తప్పకుండా ఆయన ఖండించి తగిన సమయంలో దానికి శిక్షను కూడా విధిస్తాడు. కనుక ఆ విషయాన్ని మనం గుర్తెరిగి ఎవరెవరైతే దేవుని యొక్క జీవం లేకుండా వారి యొక్క సొంత బలము శక్తి ద్వారా నడిపించబడి మరి దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి జీవితంలో ఇరుక్కుని ఉన్నారో వారందరూ కూడా మరి వారి హృదయాలలో ఒప్పుదల వచ్చినప్పుడు తప్పకుండా భయపడతారు. ఎప్పుడైతే మన జీవం ఆ కృపను కోరుకొని మన నిస్సహాయతను ఒప్పుకుంటూ ఆ జీవం ద్వారా నడిపించబడాలనేటువంటి ఆశ కలిగి ఆయనలో ఉన్న బలాన్ని అన్వయించుకుని జీవించుతారో ఆ బిడ్డలందరూ కూడా రాబోయేటువంటి విడుదల కొరకు ఎంతో సంతోషంతో ప్రతిరోజు వారి జీవితాలని దేవుని వైపు చూస్తూ నడిపించబడతారు. అది మనం గుర్తించాలి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. కనుక ఎవరైతే నేను నీతిగా జీవించుతాను, దేవుడు నన్ను ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాకుండా నీతిగా జీవించడానికి నన్ను పిలిచున్నాడు, ఆయన నాలో నీతి ఫలములను వెతుకుతున్నాడు, నేను దినదినము నీతిగా అంటే దేవుని దృష్టిలో ఏది సరైనదో అది మాత్రమే చేయడానికి అలవాటు చేసుకునేటువంటి క్రమంలో జీవిస్తాను అనేటువంటి వారి పక్షంగా ఆయన వారి పక్షంగా ఉంటాడు. అంటే వాళ్ళ ప్రార్థన వింటాడు, వాళ్ళని భద్రపరుస్తాడు, వాళ్ళని కాపాడుతాడు. సో ఏ విధంగా ప్రతిసారి కూడా మరి దావీదు జీవితంలో కానీ ఇంకా అబ్రహాం జీవితంలో కానీ అనేక మంది భక్తుల జీవితాల్లో కానీ తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటి ఏలియా, ఎలీషా, యెర్మియా, యెషయా వీళ్ళందరి జీవితాల్లో కానీ వాళ్ళు దేవుని యొక్క క్రమాన్ని దేవుని యొక్క నీతిని ఎరిగి దాన్ని అన్వయించుకొని ఆ నీతి ప్రకారంగా ఈ లోకంలో వారు జీవునికి ఇష్టకరమైనటువంటి కార్యాలే జరిగిస్తూ వచ్చినప్పుడు అది చూడటానికి ఎలా ఉంటుందంటే ఇంకా ఇప్పుడు వారు విడుదల పొందరేమో. ఉదాహరణకి దానియేలు అతని యొక్క మిత్రులు కానీ అలాగే చాలామంది మరి ఆయా తరాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా పరీక్షించుకున్నప్పుడు మనం దేవుని కొరకే జీవించాలి, లేకపోతే ఆయన ఏం చేయబోతున్నాడో దాని వందే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మరి ఇంకా ఏదైనా మనుషుని యొక్క బలం ద్వారా జరిగించేటువంటి ప్రతిదీ కూడా ఆయన దృష్టికి శాపగ్రస్తం.
అనేటువంటి విషయాలను తెలుసుకొని ఆయనకు సంతోషపరచడానికి వేరుపరచబడి ఆయన దృష్టికి సరైనది చేయటానికి ఇష్టం కలిగినటువంటి బిడ్డలందరి పక్షంగా దేవుడిచ్చే వాగ్దానం ఆయన నీతిమంతుల పక్షంగా ఉంటాడు. అంటే కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పక్షంగా కాదు, విశ్వాసం ఉంచి ఆయన కోరిన విధంగా నీతిగా జరిగించడానికి ఇష్టపడేటువంటి బిడ్డల పక్షంగా. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకటి, అంటే నీతిని జరిగించాలనే ఆశ కలిగి నీతిలో జీవించడానికి ఇష్టపడినటువంటి బిడ్డలని అర్థం. 6వ వచనం, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించరు. అంటే మరి విశ్వాసులు ఈ విధంగా నీతిగా జీవించాలని లోకంలో కోరుతున్నప్పుడు వారు ఎటువంటి స్థితిలో వారి హృదయాన్ని అంతటిని కూడా సిలువ కిందకి అప్పచెప్పి ప్రభువులో ఉన్న సంతోషంతో జీవిస్తున్నప్పుడు ఇటువంటి యథార్థమైనటువంటి నీతి కలిగి దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలను అలా జీవించినటువంటి వారు తృణీకరించేవారుగా ఉంటారు. ఎందుకంటే వారు తెలివి తక్కువ వారుగాను, తర్వాత వారి విశ్వాసంతో జీవిస్తున్నారు కనుక వాళ్ళకి అటువంటి అవగాహన లేదు కనుకను వారి యొక్క ఆలోచన కానీ తప్పు ప్రతి దేన్ని కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకోరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయనను యెహోవా వారికి ఆశ్రయమన్నాడు. ఒకవేళ అటువంటి విధంగా మనం తృణీకరించబడినప్పటికీ మన యొక్క ప్రార్థన విని మనలో నీతిగా జీవించాలనేటువంటి ఆశను, తృష్ణను ఆయన గుర్తెరిగి వానికి ఆశ్రయంగా ఉంటాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం చూసి ఉంటాం. మనము ఇప్పుడు కూడా ఏదైతే ఒక సహాయం కానీ లేకపోతే జరిగించాలని దేవుడు మన పక్షంగా చేయాలని కోరుతున్న కార్యం కానీ మనము ఆశించినటువంటి దిక్కు నుంచి రాదు. ఎందుకంటే దేవుడు ఆశ్రయం కనుక దేవుడు మనకి ఏది మంచిదో మనకు తెలియని రీతిలో ఆయన దాన్ని తెరిచి దానిలో మనం ప్రవేశించేటట్లుగా చేస్తాడు. అది సహజంగా కాకుండా అసహజంగా ఉండేటువంటి కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. ఉదాహరణకి ఇశ్రాయేలు వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వారి దగ్గరికి వచ్చేటప్పటికి సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అదేవిధంగా యోర్దాను నదిని కూడా అలాగే చేశాడు. అదేవిధంగా మన్నాను కురిపించాడు. అందరూ అనుకుంటారు మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, అరణ్యంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది. అటువంటి రీతిలోనే ఈ రోజులలో కూడా మనం సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని ద్వారా నీతిగా జీవించాలని ఆశ కలిగిన బిడ్డలందరికీ కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆశ్రయదుర్గంగా ఉండి మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. కీర్తన 46లో కూడా చూస్తే ఆయన మనకు ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు, ఆయన ఆశ్రయదుర్గమైనాడు. అంటే మనము చేయలేనటువంటి విషయాలు పరలోకం నుంచి మన పక్షంగా ఉండి మనకు అవసరమైన కార్యాలన్నిటినీ జరిగించి శత్రువుల యొక్క బాధపరిచేటువంటి వారి హస్తాల్లో నుంచి మనకు విడుదల కలిగి చేసి మనని భద్రపరిచి పోషించి నడిపించేటువంటి నాయకుడిగా ఉంటాడు. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. ఈ వచనం రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఉన్నది. అంటే రాబోయేటువంటి దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఏదైతే అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఉన్నదో, ఆయన తర్వాత దావీదుకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఉన్నదో, ఆయన యొక్క రాజ్యము నిరంతరము ఉండునని మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద తన సింహాసనాన్ని స్థాపించి తన రాజ్యాన్ని స్థాపించి సియోనులో తన సింహాసనం ఆసీనుడై ఆయన రాజ్యం చేయబోతున్నాడు. అవి 132వ కీర్తనలో కానీ తర్వాత ఇంకా వేరు వేరు చోట్ల మనం దాన్ని చూడవచ్చు. అది ఆయన కోరుకున్నటువంటి స్థలం, ఆయన రాజుగా ఉండి ఏలబోయేటువంటి స్థలం. ఆ రాజరికం ఆయన వచ్చి ఆయన తన రాజ్యాన్ని అక్కడ స్థాపించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. అంటే ముందు ఆ విధంగా చేయబోయే మునుపు ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేస్తాడు. అంటే మన ప్రభు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో జీవించారు. అంతకు మునుపు వారందరూ కూడా దేవుడు రాజ్యం వాడు దావీదు, సొలొమోను మిగిలినటువంటి రాజులు ఏలినప్పటికీ కూడా వాళ్ళ హృదయాలలో నిజమైనటువంటి విధంగా దేవుడిని ఎరిగి ఎలా ఆయన్ని అనుసరించాలో అటువంటి విధంగా ఆయన యొక్క సింహాసనం వాళ్ళ హృదయాల్లో లేదు. తర్వాత బబులోను దాసత్వంలోనికి వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళా తిరిగి తీసుకొని రాబడ్డారు. కొంతమంది మాత్రమే ఎవరైతే నీతిమంతులుగా ఉండి దేవుని వైపు చూచి ఆయన చేయబోయే కార్యం మీద విశ్వసించారో వాళ్ళు మాత్రమే
ఆయనను రాజుగా ప్రతిష్ఠించి ఆయన ద్వారా నడిపించబడ్డారు. కానీ మిగిలిన జనాంగంలో అటువంటి మార్పు ప్రక్రియను మనం చూడలేదు. మన ప్రభు వచ్చినప్పుడు కూడా కేవలము అతి కొద్ది మంది మాత్రమే ఆ దేశం అంతటిలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను రాజుగా వారి వారి జీవితాల్లో ప్రతిష్ఠించారు. ఆయన ఏలాలంటే ప్రజలందరూ కూడా ఆయనను రాజుగా గుర్తెరగాలి. అటువంటి కార్యం ఆయన మొదటిసారి వచ్చినప్పుడు జరగలేదు. రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాజుగా ఏలబోయేటువంటిది రాజ్యాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా దాన్ని ప్రతిష్ఠించుతాడు. ఆ ప్రతిష్ఠించబోయే మునుపు ఇశ్రాయేలు దేశం అనేటువంటిది అనేక మంది సైన్యముల చేత దండ్ల చేత చుట్టబడినప్పుడు స్వయంగా ప్రభువే దిగి వచ్చి, అది జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది, 14వ అధ్యాయంలో రాయబడింది. ఆయన వచ్చి వారి శత్రువులందరితోటి కూడా యుద్ధం చేసి వీళ్ళందరికీ విడుదల కలుగు చేస్తాడు. అలా కలుగు చేసిన తర్వాత ఆయన రాజ్యాన్ని స్థాపించి ఇశ్రాయేలు వారు సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా నడిపించబడేటువంటి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటుగా ఉంటారు. దీనికి మునుపు అది ఇశ్రాయేల్ వారికి సంబంధించింది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మరి ఆ విధంగా ఆయన మీద ఆధారపడుతూ నీతిగా జీవిస్తూ ఆయనను ఆశ్రయంగా చేసుకుని జీవించేటువంటి బిడ్డలు కూడా ప్రభు రెండోసారి వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా ఆయన ప్రభు తీసుకెళ్తాడు ఆ మధ్యాకాశంలోకి. ఆ విధంగా ఇశ్రాయేలు వారికి భూమి మీద రాజ్య స్థాపన కొరకు విశ్వాసులని చెప్పి ఆయన జీవం ద్వారా నడిపించబడుతూ ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన ఆశ్రయ దుర్గంగా చేసుకుని జీవిస్తున్నారో ఆ బిడ్డలు పరలోక సంబంధమైనటువంటి రాజ్యం కొరకు మన ప్రభు రెండోసారి రాకడకు మునుపు వీళ్ళందరినీ కూడా లేవనెత్తేవాడుగా ఉంటాడు. అప్పుడు విశ్వాసులైన మనం రక్షణలో పాలు పొందుతాం. అంటే ఇప్పుడు పాపక్షమాపణ అనేటువంటి రక్షణ కాదు, కానీ అక్కడ ఆయన వచ్చినప్పుడు లేవనెత్తబడేటువంటి దానిలో పాలు పొందటం. అప్పుడు మనం కూడా సంతోషిస్తాం. వాళ్ళు భూమి మీద స్థాపించబడబోయేటువంటి సియోను అనేటువంటి రాజ్యాన్ని గురించి సంతోషిస్తే, పరలోకంలో స్థాపించబడబోయేటువంటి ప్రభు యొక్క రాజ్యం కొరకు మనం ఇప్పుడు కేవలము ప్రత్యేకపరచబడి ఆయన వైపు చూస్తూ ఆయన యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచి సమర్పణ జీవితం కలిగి ఆయన కృప ఆధారంగా దినదినము జీవించుతున్న బిడ్డలు ఆయన వచ్చినప్పుడు లేవనెత్తబడతారు. కానీ విశ్వాసం అని చెప్పుకుంటూ అటువంటి జీవితంలో లేకుండా కనుక జీవిస్తున్నట్లయితే మనం మన జీవితాన్ని సరైన విధంగా పరీక్షించుకోవాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాజుగా ఆయన ఏలబోయేటువంటి పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలో నేను పాలివాడన కాగలుగుటకు నేను ఇప్పుడు ఆయన జీవం ద్వారా ఆయనను సంపూర్ణంగా రాజుగా ప్రతిష్ఠించి నా జీవితంలో ఆయనకు అనుమతించి నేను నడుచుచున్నానా లేదనేటువంటిది చూసుకోవాలి. ఇశ్రాయేలు వారు తప్పిపోయారు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మునుపు వాళ్ళు చాలా శ్రమల్లో గుండా వెళ్ళవలసి వస్తుంది. ఆయన యొక్క న్యాయపు తీర్పు ఆ దేశం మీదకి రాబోతున్నది. విశ్వాసమైన మనకు ఎంతో వివరణతోటి ప్రభు యొక్క ప్రత్యక్షత నూతన నిబంధనలో పాత నిబంధనలో కూడా ఇవ్వబడింది. ఆ వెలుగులో కనుక మనం విశ్వాసులమని చెప్పబడేటువంటి మనం కనుక సరైన విధంగా నడుచుకోకపోతే మనం కూడా ఆ దుఃఖంలో కూడా శ్రమల్లో కూడా వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అయితే ఇప్పుడు కృపాకాలం, ఇప్పుడు మన హృదయాలను సరైన విధంగా పరీక్షించుకొని ఆ సమర్పణలో ప్రభువుకి ఇష్టకరంగా కనుక మన జీవితాన్ని జీవించినట్లయితే ఆ శ్రమలలో పాలివారం కాకుండా మరి ప్రభు యొక్క రాకడకు మునుపు మనను ఆయన లేవనెత్తి మహిమలో ప్రవేశింపజేసేవాడుగా ఉంటాడు. కనుక ఆ ధన్యతను పోగొట్టుకొనకుండా ఉండటానికి లోకంలో ఉన్నటువంటి అనేక మంది భక్తిహీనుల వలె లేక విశ్వాసులు అని చెప్పుకుంటూ దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా వారికి కనబడుతున్నటువంటివి వినబడుతున్నటువంటి విషయాల ద్వారా నడిపించబడేటువంటి విశ్వాసులు అపనమ్మకస్తుల వలె కాకుండా మరి సరైన విధంగా ఆయన కృప ద్వారా విశ్వాసం ద్వారా నడిపించబడి లోతుగా వేరుపారి చక్కగా ఫలింపులోనికి రాగలిగినటువంటి విశ్వాస జీవితాన్ని ఒక క్రమంగా ప్రభువుకి ఇష్టకరంగా కనుక జీవించుతున్నట్లయితే ఆ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించుతాడు. అప్పుడు మనం చెప్పవచ్చు, నేను నిజంగా ఆ కలుగజేయబోయేటువంటి రక్షణ గురించి ఇప్పుడు దినదినము హర్షించుతూ ఎదురు చూస్తున్నట్లుగా
నా జీవితంలో దేవుడు నాకు నిశ్చయతను కలుగజేసి ముందుకు నడిపించుతున్నాడు అనేది. లేనట్లయితే మనం భయపడాల్సి వస్తుంది. ప్రభువు దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. మా ప్రేమ కలిగిన తండ్రి, మరి మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి వందనాలు. లోకంలో అనేక మంది భక్తిహీనుల వలె దేవుడు లేనట్లుగా వారి జీవితాలను జీవిస్తున్నారు. కానీ మా జీవితంలో మేము దేవుని కలిగి, ఆయన జీవం ద్వారా ఆత్మలో మేము దేవునితో సంబంధం కలిగి ఎటువంటి ఎడబాటు లేకుండా ఆయనతో పాటుగా నడుచుట అనేటువంటిది మాకు దినదిన అభ్యాసంగా మార్చండి. రాబోయే దినాల్లో మాకు కలగజేయబోయేటువంటి గొప్ప రక్షణ యొక్క నిరీక్షణలో మా యొక్క జీవితాన్ని ఏ విధంగా క్రమబద్ధం చేసుకుని యథార్థంగా మీకు ఇష్టకరమైన రీతిలో జీవించాలో దాని కొరకై మా యొక్క మంటిగట్టాలను సిద్ధపరచు. చాలా విషయాలను మేము చూచినప్పుడు, వినినప్పుడు మా హృదయాలు కలవరపడేవిగా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మరి తాత్కాలికమైనవని మేము గుర్తెరిగి రాబోతున్న శాశ్వతమైన మహిమ కొరకు మమ్మల్ని పిలిచిన దేవా, ఆ రాజ్యంలో మేము ఎలగలగటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తును ఇప్పుడు మా హృదయాలలో రాజుగా అభిషేకించి ప్రతిష్ఠించి ఆయన అధికారానికి లోబడుతూ ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచిన పునరుద్ధాన జయజీవితం ద్వారా ఈ మంటిగడ్డాలను మేము కొనసాగించడానికి మాకు కృప చూపించు. ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.